హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజైతే మనం బయట దొరికే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కారం, ఆయిల్, వంట సోడా, టమాటోస్, సాల్ట్, గోధుమ పిండి, జీలకర్ర. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా కడుక్కొని 2 టమాటోస్ని తీసుకుందాం. వీటిని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఇలా పీసెస్గా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చేసుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అందులో కారం, సాల్ట్ యాడ్ చేసుకొని ప్లేట్ని క్లోజ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాం. ఇలా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుందాం. అలానే 1 కప్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తని పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకండి. ఇలా ఈ పేస్ట్తోనే మనం మెత్తని ముద్దలాగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి రెస్ట్లో పెట్టుకుందాం. ఇప్పుడైతే మరొక స్నాక్ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కారం, ఆయిల్, వంట సోడా, నువ్వులు, సాల్ట్, శనగపిండి, జీలకర్ర. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకుందాం. అందులో కొన్ని నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలానే వంట సోడాని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కారం, ఉప్పు అనేది కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ వీడియోలో 2 స్నాక్స్ రెసిపీస్ని చూపిస్తున్నాను. ఇదైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులోనైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి అనేది లూజ్ కాకుండా మంచిగా టైట్గా మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్లో పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం డీప్ ఫ్రై కోసం. ఇప్పుడైతే మనం రెస్ట్లో ఉంచిన పిండిని అయితే తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని చపాతీ కర్రతో ఇలా పిండిని యాడ్ చేసుకొని మొత్తం లాటించుకోవాలి. ఇదైతే శనగపిండిది స్నాక్స్. కొంచెం మెల్లగా మంచిగా తాల్చుకోవాలి. విరగకుండా మంచిగా తాల్చుకోండి. పల్చగా తాల్చుకోవాలి. అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు తాల్చుకోండి. ఇలా తాల్చుకున్నాక నైఫ్తో డైమండ్ షేప్లో అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా కట్ చేసుకుంటూ ఇలా 4 సైడ్స్ లాగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మొత్తం అనేటివి కట్ చేసుకోవాలి. ఇలానైతే అన్నిటినీ కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అన్నిటినీ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాలేటట్టు చూసుకోవాలి. ఇలా 2 స్నాక్స్ని మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ శనగపిండి రెసిపీ అయితే చాలా బాగా నచ్చింది. స్నాక్ అనేది ఇది పిల్లలకైతే మంచి స్నాక్ రెసిపీ. స్కూల్కి అయితే స్నాక్స్గా మంచిగా చేసి పంపించవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ రెసిపీస్ అయితే. మా బాబు కూడా మంచిగా తిన్నాడు. నేను కూడా ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలా స్నాక్స్ రెసిపీ చేసి పెడతాను బాక్స్లో. చూడండి, ఇవైతే ఫ్రై ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం గోధుమ పిండి టమాటో రెసిపీని అయితే చూద్దాం. అదైతే
పిండి అయితే మంచిగా అయింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని దీన్ని కూడా మనం చపాతీ కర్రతో పిండిని యాడ్ చేసుకుంటూ మంచిగా తాల్చుకోవాలి. దీన్ని కూడా పల్చగా మొత్తం అనేది లాటించుకోవాలి. ఇలా పిండిని యాడ్ చేసుకుంటూ 2 సైడ్స్ మంచిగా లాటించుకోవాలి. లాటించుకున్నాక ఫోక్ అనేది తీసుకొని చిన్న చిన్నగా కుచ్చుకోవాలి. ఇలా యాడ్ చేశాక చిన్న చిన్న బాక్స్ లాగా వీటిని కూడా నైఫ్తో కట్ చేసుకుందాం. ఇలా 4 సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ డైమండ్ షేప్ మీ ఇష్టం, మీకు ఏ షేప్లో వీలైతే అలా షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి. అన్నిటినీ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై అనేది చేసేసుకుందాం. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ టమాటోస్ది కూడా చాలా బాగుంది. మనం షాప్లో కొనుక్కుంటాం చూడండి, అలా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇప్పుడైతే సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం చేసి పెట్టుకున్న 2 స్నాక్స్ రెసిపీస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడైతే గోధుమ పిండివి టమాటో స్నాక్ రెసిపీ యాడ్ చేసుకుందాం. అన్నిటినీ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. దీనిపై చాట్ మసాలాస్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. కొంచెం చాట్ మసాలాని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.